Question 3. With reference to Article 21 and consider the following statement. Supreme Court has interpreted Article 21 as a dynamic right that evolves with societal changes. 2. Digital exclusion can amount to violation of the right to life with dignity. The Constitution explicitly guarantees a fundamental right to ఇంటర్నెట్ యాక్సెస్. కరెక్ట్ ఆప్షన్స్ ఏవో అడుగుతున్నారు. సో ఆర్టికల్ 21 గురించి అడుగుతున్నారు. ఆర్టికల్ 21 గురించి మోస్ట్ ప్రాబబ్లీ 99% ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కానీ ఇప్పుడు రీసెంట్గా మెన్స్ట్రల్ హైజీన్ గురించి కానీ ఆర్టికల్ 21 చాలాసార్లు మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో చూస్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 99% అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆర్టికల్ 21 గురించి, ఇంటర్నెట్ గురించి అయినా, రైట్ టు పెడస్ట్రియన్స్, మెన్స్ట్రల్ హైజీన్, ఇవన్నీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రిలేటెడ్ విత్ 21. యాక్చువల్గా ఫస్ట్ ఏమైందంటే నారో ఇంటర్ప్రిట్ చేసినారు. సుప్రీం కోర్ట్ నారో ఇంటర్ప్రిట్ చేసింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, లైఫ్ అంటే ఓకే జస్ట్, బట్ వైడర్గా ఇంటర్ప్రిట్ సొసైటల్ చేంజెస్లో ఎలా అవుతుంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ దిస్ ఆర్టికల్ 21 రైట్. అది బాగా డైనమిక్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది సొసైటల్ చేంజెస్లో. ఓకే, ఏదైనా ప్రాబ్లం రిలేటెడ్ టు హ్యూమన్ ఆర్ ఎనీ రైట్, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దాన్ని ఇట్ ఈస్ అగేన్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. సో వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. Digital exclusion can amount to violation of right to life with dignity. See, digital exclusion, digital internet, digital access has become very important. ఇప్పుడు మనం డిజిటల్ యాక్సెస్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా మనకి ఏ పనులు అవ్వవు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు ఎనీ స్కీమ్, ఏదైనా స్కీమ్కైనా దేనికైనా ప్రతి దానికి డిజిటల్ యాక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డిజిటల్ ఎక్స్క్లూజన్ చేస్తే వాళ్ళకి రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీకి వయలేట్ అవుతుంది అని చెప్పినాను. ఎస్, ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ, నో, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అంటే ఓపెన్ గా, ఇప్పుడు ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లిసిట్ గా రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ గ్యారంటీ చేయలేదు. బట్ ఇంటర్నెట్ యాక్సెస్ కి ఏదన్నా మీరు నార్మల్ గా బేసిక్ నీడ్స్ కైనా లేకపోతే బిజినెస్ కైనా దేనికన్నా ఇంటర్నెట్ యాక్సెస్ ని తీసేసినారు అనుకోండి, ఇట్ ఈస్ వయలేటింగ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పింది, అండర్ ఆర్టికల్ 21. బట్ ఎక్స్ప్లిసిట్లీ డస్ నాట్ గ్యారంటీ ఫండమెంటల్ రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్. ఆన్సర్స్ బి వస్తున్నాయి. సో సుప్రీం కోర్ట్ అమర్ జైన్ కేసులో ఇంటర్నెట్ యాక్సెస్ గురించి చెప్పింది అనమాట. ఇంటర్నెట్ యాక్సెస్ ఆర్ డిజిటల్ యాక్సెస్. సి, Supreme Court of India in the case of Amar Jain versus Union of India and others 2025 ruled that inclusive digital access to e-governance ఎక్కువైపోయింది కాబట్టి ఇంక్లూజివ్ డిజిటల్ యాక్సెస్ e-governance కి ఇంకా వెల్ఫేర్ సిస్టమ్ కి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఏమి డైరెక్షన్స్ ఇచ్చిందంటే డిజిటల్ కేవైసీ, నో యువర్ కస్టమర్ ప్రాసెస్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మోర్ యాక్సెసిబుల్ ఇవ్వండి, ఈజీగా ఉండేలాగా చూడండి. మోర్ యాక్సెస్ చేస్తే ఏంటంటే దే డస్ నాట్, అప్పుడు అక్కడ ఆ రైట్ వయలేట్ చేసినట్టు కాదు. వాళ్ళకి డిజబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్పెషల్ గా మనం కేర్ తీసుకోవాలి. మోర్ యాక్సెసిబిలిటీ వీ హ్యావ్ టు గివ్ అని అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. సో రైట్ టు డిజిటల్ యాక్సెస్ అని చెప్పేసి అడిగితే ఆర్ పీడబ్ల్యూడీస్ గురించి ఆర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ గురించి, కేవైసీ ప్రాసెస్ గురించి ఏదైనా స్టేట్మెంట్ వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మెన్స్ట్రల్ హైజీన్ గురించి చూసుకున్నాం. మొన్న నిజాన్ని మెన్స్ట్రల్ హైజీన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఇచ్చినారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే యాక్సెస్ టు మెన్స్ట్రల్ హైజీన్ అది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పేసి స్టేట్స్కి డైరెక్షన్ ఇచ్చింది అనమాట. ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఉండాలి స్కూల్లో గర్ల్స్కి, ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th క్లాసెస్ గర్ల్స్కి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఉండాలి. మెన్స్ట్రల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని చెప్పేసి
and this menstrual hygiene comes under fundamental right, article 21, right to life and personal liberty. సో మోటో కేసులో చెప్పారు. నెక్స్ట్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఆల్రెడీ చూసినాం మనం. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అమర్జైన్ మే 2025లో వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్కోప్ ఫ్రమ్ మేనకా గాంధీ కేసు, అక్కడ నుండి ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి కేసు, రైట్ టు బి ఫర్గాటన్, రైట్ టు డిజిటల్ యాక్సెస్, ఇప్పుడు రైట్ టు మెన్స్ట్రల్ హైజీన్, ఇవన్నీ they have become a part of article 21. Even right to shelter was reaffirmed as a fundamental right under right to live in forest land for livelihood. All these comes under article 21. So wider scope.